హాయ్ మ్యామ్. హాయ్. ఐ లవ్ యూ మ్యామ్. ఐ లవ్ యూ టు. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? హగ్ చేసుకోవచ్చు. ఫర్ హగ్ యు పే చలాన్, దెన్ ఫర్ కిస్ ఐ పే 1 lakh. దెన్ కమ్. వెయిట్ నన్ను కాపాడండి. అందరికీ స్నేహంగా ఉండే జంతువు ఏది? పంది. ఎలా ఉంటది పందిని ఒకసారి డిస్క్రైబ్ చేయి. అది బ్లాక్ ఉంటది. వైట్ పందులు కూడా ఉంటాయి. అవునా? బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇంగ్లీషే కాదు కొన్ని తెల్ల పందులు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. వాటిల్లో కూడా రేసిజం గొడవలు అవి ఉంటాయి. నల్ల పందులు వస్తున్నాయి వాటిని రానివ్వకు హొయ్ హొయ్ అంటూ ఉంటది. నాగరాణి, కుదిరితే శిక్షించు, వీలైతే క్షమించు, కానీ పందుందని గుర్తించు. రేపటి నుంచి అదే పనిలో ఉంటా. అపరిచితుడు సినిమాలో హీరో ఎవరు? మా ఆయన. ఆ స్పెషల్ సాంగ్ ఆయన మీదే ఉందా? కాదు, నేను ఆయన ఇద్దరు. మీరున్నారా? మీరు లేరు. ఉన్నాను. లేరు. ఉన్నాను. మీ ఆయన పక్కన సదా యాక్ట్ చేసింది. కాదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు ఆయనే. నీకేం తెలిసే పిచ్చి తల్లి. అయ్యో. ఎన్ని సందర్భాల్లో ఆఫీస్ కని చెప్పి వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళరా చీటికి మాటికి వాళ్ళకి కళ్ళల్లోంచి ముక్కులోంచి కూడా నీళ్లు రావు. ఏం చేస్తావురా? షర్ట్ తడిచిపోతుంది. దగ్గరగా ఉంటే ఖర్చీఫ్ అందించు, వీలైతే నీ షర్ట్ అందించు, అది కూడా లేదనుకో నీ చెయ్యి అందించు. అందంగా ఉండాలంటే ఎండలో పడుకోవాలంట. గోవా బీచ్ దగ్గర చూసారా ఏం పడుకొని ఉంటారు. పోతా ఉంటది బీచ్ లో పడుకొని కొంచెం 40 వెళ్తే అది స్పెషల్ అట్రాక్షన్ గా కనబడుతుంది. నీకు షుగర్ ఉందా లేదా చెప్పనా? నేను చెప్పనండి. మా ప్రస్తుతానికైతే నువ్వు షుగర్ పొట్లం తెచ్చుకోలేదు. తెచ్చుకుంటే ఉంటదిలే షుగర్ నీ దగ్గర. మీరు ఆ రోజు ఆడిషన్స్ కి రాకపోవడం వల్ల మా శ్రీకాకుళం ప్రజలు ఎంత హట్ అయ్యారో మీకేం తెలుసు. నేను ఇప్పుడు ఇంత విపులంగా చెప్తున్నానంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు. సుమారు రోజు ఏమైనా ఒక్క నిమిషం లేట్ వస్తుందా అని భోజనం చేయకుండా మా మమ్మీ రోజు 2 వరకు అక్కడే కూర్చుందని దానికి మీరు ఏమనుకుంటున్నారు? ఆన్సర్. మందులు వాడు తగ్గిపోతుంది. అమ్మాయిలు ఎలాంటి విషయాలు చెప్తే అబ్బాయిలు షాక్ అవుతారు? అమ్మాయిలు షాపింగ్ మొత్తం చేసి బిల్లు నేను కడతా అంటే షాక్ అవుతుంది. నువ్వు ఒక అండర్వేర్ కొనుండొచ్చు, అందుకే బిల్లు కడతాను. ఆయన అండర్వేర్ కొనుక్కున్నా ఎక్కువ బిల్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఎర్రిపప్పరా నువ్వు అని అనిపిస్తుంది పక్కోడిని. పాల కోసం దున్నపోతు దగ్గరకు పోయినప్పుడు ఎర్రిపప్ప అనిపిస్తుంది. నీ దగ్గరికి ఎందుకు వస్తారా పాల కోసం అంటే? నీ గుండు నా గుండు నిమ్మకాయ విండు, నిమ్మకాయ విండు, నిమ్మకాయ విండు. నీ ముక్కు నా ముక్కు, ముక్కులో పక్కు. నువ్వెప్పుడు చూసినావురా? ఎలాంటి సందర్భాల్లో మనం తడబడతాం? మనం కాలేజ్ బంగ్ కొట్టి సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ మన పేరెంట్స్ చూసినప్పుడు మనం స్నేహ కాలేజ్ పోమంటే ఎటు పోయినావు? మమ్మీ అను స్నేహ నువ్వు డాడీ కాదు. సుధాకర్ లాంటాడు వాటర్ నేసుకొని 5 బకెట్లు పట్టుకొని బాత్రూమ్ లో పోతాడు. పుట్టినప్పటి తవ్వుతాడు. నా బిడ్డ తెల్లగా ఉన్నది నేను కూడా తెల్లపడాలి. అయి తావురాను బొగ్గుకు షాంపూ పెట్టినా కంటే నీకు ఏది పెట్టినా కంటే. మా ఇంట్లో పెళ్ళం పోయింది, నీ పెళ్ళం పోతే నేనేం చేయాలరా? నా పెళ్ళంకే సెక్యూరిటీ లేదాడా? నువ్వు రాత్రి ఆ దోమల చక్రం పెట్టుకుని దుప్పటి తలగడేసుకుని మేడ పైకి వెళ్తా లేచిపోక ఇంకేం చేస్తుంది? బాగా తలపోగు రెక్కింది అని ఎలాంటి సందర్భాలు అనిపిస్తుంది? దావత్కి పిలిచి దేగనప్పుడు వానికి ఏమన్నప్పుడు దేగకపోతే దావత్లు ఎందుకు దేక్కుంటూ పోతారా మీరు? ఎలాంటి సందర్భాల్లో మనం టేక్ ఇట్ ఈజీ అని అంటాం? నన్ను ఎవరైనా సిను సిగరెట్ సిను పెళ్ళం బిస్కెట్ అంటే లైట్ తీసుకో. నెక్స్ట్. అరే నువ్వు మీ డాడీ టీ షర్ట్ వేసుకుంటే మీ డాడీ ఏం వేసుకుంటాడు రాడా? లోపల పని
మంచి ర్యాపర్ స్టైల్ లా ఉన్నావు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న సింగర్స్ కోసం ర్యాప్ సాంగ్. రెడీ. కన్నుల భాషలు తెలియవులే మరి కన్నెల కన్నుల 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 ఆన్సర్. మా ఫ్రెండ్ నా పాత అండర్వేర్ పొక్కల పడ్డ డ్రైయర్ తీసుకుపోతే వాడి ఫ్రెండ్ బొక్కలు పట్టిన డ్రాయర్ ఎత్తుకోపోతే లైట్ కొన్ని పాటలు పాడమని రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ చూద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ మళ్ళీ ఏం సంగతి లేట్ అయినట్లు సింగర్ గా చాలా లేట్ అయింది సార్. ఓకే ఓకే సరే పాట పాడేలే ఇప్పుడు సార్ పాట పాడు. సార్ 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 ఏంటి సార్ ఏం చేస్తున్నారు సార్? మేము బట్టలు ఆరేస్తున్నాను రా నీకెందుకు. ఓకే, మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి నేను నాతో పాటు గోపిక పుణ్యం కూడా వచ్చింది. ప్లీజ్ వెల్కమ్ అంటు ఆల్రెడీ వచ్చాను. వచ్చావా? సరే పాట పాడదాం. ఓకేనా? రెడీ. కాకినాడ కాజా కాజా, కాకినాడ కాజా కాజా, కైకలూరు బాజా బాజా, కాకినాడ కాజా కాజా, కైకలూరు బాజా బాజా, కాకినాడ కాజా కాజా. హాయ్ ఐఎమ్ తరుణ్. తరుణ్ అంటే నాకు ఓ పాట గుర్తొస్తుంది. అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది. మధ్యలో ఏం కలిపినవరా? ఆకలి విలువ ఎప్పుడు తెలుస్తుంది? నోట్లో పూసినప్పుడు. నోట్లో ఊసినప్పుడా? పుండు. అల్సరా? నోట్లో పూసినప్పుడు కాదమ్మా. మీ తెలుగు కాదుగా? ఏ లాంగ్వేజ్ మీది? తెలుగు. ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్. మంచిగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని ఉంది నీతో. నువ్వు రాత్రిపూట రోజు ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కుంభాలు వేసుకొని తింటావు కదా, దాని ముందు ఒక చిన్న క్యాండిల్ పెట్టుకో, అయిపోతుంది క్యాండిల్ డిన్నర్. ఇప్పుడు తీసుకెళ్తావా లేదా? లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నా. అరే గతి లెక్క నేనే గంజి తాగుతున్నా అంటే లఫ్ట్ గాడు వచ్చి లస్సీ అడిగిందంట. ఇది అలా చేస్తుంది. చూడు రవి, దీపం ఉండంగా కాంతి, అమ్మాయి ఉండంగా మనశ్శాంతి, రెండు ఉండవు. ఎట్లా? ఇప్పుడు రవి శివుకి పటాస్ ఆడిషన్ కోతారు. ఆడదే ఆడదానికి శత్రు అంటాడు. వీడెంత నా ముందు. హలో, ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఉంటాడు. అన్నేనే. నువ్వా? మొహం అద్దంలో చూసుకో. నేను కాదు అద్దంలా, నువ్వు చూసుకో. సారీ బేబీ, నువ్వు అద్దంలో పట్టావు కదా. నీ పేరేం పేరు? పల్లం పద్మావతి. రే, నువ్వు పద్దుతో మాట్లాడడానికి వీల్లేదురా. ఒకవేళ తను పలికితే మాత్రం నేను గమ్ముగా ఉన్నాను. రే చూసుకుందామా? చూసుకున్నావురా. అగరొత్తుల కురులే ఒలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే. ఎవడు ఎవడు ఎదురు పడే దెవడు ఎవడు తరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ. కొత్త గుర్రాల వస్తున్న గుర్రాలకి